ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. కొత్త రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకునే కస్టమర్లపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కస్టమర్లకు షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది అన్ని టెన్యూర్లకు వర్తిస్తుంది. కొత్త రేట్లు జూన్ 15 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. దీంతో కార్, హోమ్ లోన్ తీసుకునే వారికి ఈఎంఐల భారం పెరగనుంది. ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినప్పటికీ ఎస్బీఐ మాత్రం ఎంసీఎల్ఆర్ను పెంచి కస్టమర్లపై అదనపు భారాన్ని మోపుతోంది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు కనీసం విధించే వడ్డీ రేటు. ఆర్బీఐ నిబంధన ప్రకారం ఇంతకంటే తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడానికి అనుమతి ఉండదు. సవరించిన రేట్ల తర్వాత ఎస్బీఐలో ఏడాది టెన్యూర్కు ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్ 8.65% నుంచి 8.75% పెరిగింది. అలాగే రెండేళ్ల టెన్యూర్కు 8.75% నుంచి 8.85% పెరిగింది. మూడేళ్ల టెన్యూర్కు 8.85% నుంచి 8.95% పెరిగింది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. ఇక నెల వ్యవధి ఎంసీఎల్ బేస్డ్ వడ్డీ రేట్లను 8% నుంచి 8.10% పెరిగింది. 3 నెలల టెన్యూర్ రేట్ 8.20% నుంచి 8.30%, 6 నెలల టెన్యూర్ రేట్ 8.45% నుంచి 8.55% పెరిగినట్లు ఎస్బీఐ వెల్లడించింది. హోమ్ లేదా ఆటో లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్, రెపో లింక్ లోన్ రేట్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియాన్ని యాడ్ చేస్తాయి. కాబట్టి వడ్డీ రేటు పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ఫండ్స్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ మార్జిన్లను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తాయి. లోన్లకు కనీసం ఎంత వడ్డీ విధించాలో బెంచ్ మార్క్ వడ్డీ రేటుగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు పరిగణిస్తాయి. కాలక్రమేణా దీనిని రివ్యూ చేసి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రేట్లను సవరిస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు కస్టమర్లపై అదనపు భారం పడుతుంది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఇలా బ్యాంకు మంజూరు చేసే ప్రతి లోన్కు ఈఎంఐ భారం పెరుగుతుంది. అన్ని లోన్లకు ఇది వర్తిస్తుంది కాబట్టి ఎస్బీఐ లోన్లు తీసుకున్నవారు, తీసుకోబోయేవారు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.